నా పేరు వర్షిత. నేను పిడుగురాల నుండి వచ్చాను. నిరుద్యోగ వృద్ధితో నేను బాధపడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధపు మాటలు ఆయన మమ్మల్ని నమ్మి మేము ఓట్లు వేసాము. ఓట్లు వేసిన తర్వాత ఆయన ఈరోజు సీఎం పదవి వచ్చిన తర్వాత ఈరోజు మమ్మల్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టిన ఈ చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయాలో మాకైతే అర్థం కావట్లేదు. ఇంకొకటి, మొన్న మహిళా పార్లమెంట్ సదస్సు అనే ఒకటి సభ జరిగింది కదా, అందులో చంద్రబాబు నాయుడు గారిని భజన చేసే ప్రతి ఒక్కళ్ళు వచ్చారు అక్కడికి. వెంకయ్య నాయుడు కూతురు, రామోజీరావు కోడలు, ఇంకా చంద్రబాబు నాయుడు కోడలు కూడా మాట్లాడారు అందులో. అదే ప్రోగ్రామ్కి, అదే మీటింగ్కి రితేశ్వరి పేరెంట్స్ని, వనజాక్షి గారిని, రోజా గారు, ఒక ఎమ్మెల్యే అయ్యుండి రోజా గారు వస్తుంటే రోజా గారిని అరెస్ట్ చేశారు. ఇదేమి ప్రభుత్వం? ఎమ్మెల్యే అయిన రోజా గారికే రక్షణ లేని నాలాంటి సామాన్యమైన అమ్మాయికి ఏముంటుంది? ఇంకొకటి, అదే సభలో కోడెల శివప్రసాద్ రావు గారి కోడల్ని అదే సభకు తీసుకొచ్చుంటే వీళ్ళ బతుకులేంటో బయటపడేవి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటి చెప్తున్నాం, స్పెషల్ స్టేటస్ గురించి మీరెటు పాల్గొనట్లేదు. మీరు స్పెషల్ స్టేటస్ కన్నా స్పెషల్ ప్యాకేజ్ అని మీరు పోరాడుతున్నారు కదా. 40 సంవత్సరాలు మీకు అనుభవం ఉంది. 40 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు సిగ్గు తెచ్చుకోవాల్సిందిగా నేను అనుకుంటున్నాను. 9 ఏళ్ళ మీ పాలనలో మీరు ఏం నేర్చుకున్నా నాకైతే అర్థం కావట్లేదు. 9 ఏళ్ళ మీ పాలనలో మీరు నేర్చుకున్నది ఏంటంటే ప్రజలను ఎలా మోసం చేయాలి ఏంటి అనేది మీరు నేర్చుకున్నారు. దయచేసి మీకు చెప్తున్నాము, మీరెటు పోరాడే వాళ్ళని మాత్రం ఆపితే కనుక చెప్తున్నాము మీకు బాగోదు. ఇది యువత నుండి మేము మీకు చెప్తున్నాము, మళ్ళీ చెప్తున్నాం. ఇంకొకటి, మొన్న మాకు మీలాంటి ప్రభుత్వం వద్దు, మీలాంటి సీఎం అసలు వద్దు. మాకు ప్రజలు ఎల్లప్పుడూ నాయకుడు అనేవాళ్ళు, ఎప్పుడు మాలో ఉండే నాయకుడు, మా కష్టాలే తన కష్టాలు అనుకునే రాజన్న పరిపాలన మాకు మళ్ళీ కావాలి అని కోరుకుంటున్నాను సార్. నా పేరు రోహిత్ అండి. నేను పిడుగురాల నుంచి వచ్చాను, కాస్ మహేష్ రెడ్డి గారి నియోజకవర్గం నుంచి. ఈరోజు మా నియోజకవర్గంలో ఎంత అన్యాయం జరుగుతుందంటే, ఎవరైనా వైఎస్ఆర్సీపీ అని ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాల మూలంగా మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ అంటున్నాం. ఎందుకంటే ఆయన మాకు అన్నం పెట్టారు కాబట్టి, అది ఆయన లేరు కాబట్టి ఈరోజు లోకంలో ఆయన కొడుకు మేము మద్దతు ఇదలుచుకొని, ఆయన కొడుకు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నాం. ఆయనకు మద్దతు ఇస్తున్నట్టు ఏమన్నా ఎమ్మెల్యే గారు కంటన పడితే స్టేషన్కి తీసుకెళ్ళి లోపలేసేయి అని కొట్టించి, ప్రతి ఒక్కరిని వార్డు మెంబర్ల దగ్గర నుంచి కొట్టించి, అసలు ఇదేం రాజకీయం నాకు అర్థం కావట్లేదు. నాయకుడు అంటే లీడర్ షుడ్ బార్న్ విత్ ఇంటిగ్రిటీ అండ్ షుడ్ సక్సీడ్ విత్ ఇంటిగ్రిటీ. నాకైతే చంద్రబాబు నాయుడు గారు ఈ 3 ఏళ్ల పరిపాలనలో ఏం చేశారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. యువత ఇంతమంది వచ్చి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు. మరి మీరు ఏ రకంగా అసలు కేసులు పెట్టి యువతల మీద అసలు జైల్లో వేస్తున్నారు? ఏ రకంగా? అదే మీరే మాట్లాడిన మాటలు, మీరే ఏమని ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు వద్దు 15 సంవత్సరాలు కావాలన్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వస్తుంటే వైజాగ్లో ఎయిర్పోర్ట్లో ఆపేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యమైన ప్రయాణికుడిగా టికెట్ కొనుక్కొని వచ్చారు. ఆయన లీడర్గా రాలేదు, ఆయన ప్రయాణికుడికి వచ్చారు. ఆయన కోసం చేతులు పట్టుకోకుండా ఆయన్ని పట్టి ఆపేయటం ఏంటి? అదే మీరు ఎక్కడికైనా వెళ్తుంటే మీ మీద ఎవరైనా వేస్తే ఏమైనా ఊరుకుంటారా? అదే మాదిరిగా మొన్న కోడెల శివప్రసాద్ గారి కోళ్ళండి, నిజంగా చెప్తున్నా, ఎంత దైన్యమైన పరిస్థితిలో ఉందంటే మన ఆంధ్రప్రదేశ్, ఎంత దైన్యమైన పరిస్థితి అంటే, ఒక ఆడపిల్ల ఆ రకంగా అది కూడా అధికారంలో ఉన్న ఆడపడుచు అధికారంలో విడిపోయారు. సరే విడిపోయారు, గొడవ, ఇది పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్, తీసి పక్కన పెట్టండి. వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి అది పోలీసులతో సహా తలుపులు బగలు కొట్టి ఏం అన్యాయం అండి అది? ప్రెస్కి చెప్పారంట, ప్రెస్ పట్టించుకోలేదు పాపం. ఏమన్నంటే కోర్టులో కేసేస్తామంటే మాది గవర్నమెంట్ మాది, మేము ఇసురు అవతలేస్తాం, చంప అవతలేస్తాం. ఏంటండి ఇది? ఎవరైనా ప్రజల కోసం పనిచేయాలి, గవర్నమెంట్ అనేది ప్రజలతోనే పనిచేయాలి. దీని మూలంగా మీకు ఏం చెప్తున్నాం అంటే, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు యువతకి ఇచ్చిన హామీలు నెరవేర్చండి. లేకపోతే మా నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారే నెక్స్ట్. జగన్మోహన్ రెడ్డి గారిని మేము సీఎంగా ఎన్నుకుంటున్నాం.